తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆనాడు అసెంబ్లీ నుండి అలా వెళ్లిపోయారు. 5 ఏళ్ల తర్వాత కూటమి అఖండ విజయంతో మళ్లీ తిరిగి వచ్చారు. అధికార పార్టీ వైసీపీ అరాచక పాలన చూడలేక తనకు ఈ రాజకీయాలు అవసరం లేదంటూ అవమాన భారంతో అసెంబ్లీ నుండి వెళ్లిపోయిన ఆయన తిరిగి పుంజుకొని పార్టీని బలోపేతం చేసి 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అంతకంటే ఎక్కువ గౌరవంతో తిరిగి వచ్చారు. తన సత్తా ఏంటో చాటుకున్నారు. విజన్ ఉన్న నేతగా చంద్రబాబుకు ప్రజల్లో మంచి పేరుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీపై టీడీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోగా టీడీపీ కూటమి ఏకంగా 164 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. టీడీపీ సొంతంగా 144 చోట్ల పోటీ చేసి 135 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హాజరు కానున్నారు. ఇక చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే 1978లో 28 ఏళ్ల వయసులో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో అవకాశం దక్కింది. 1980-83 మధ్య ఆయన మంత్రిగా వివిధ శాఖల బాధ్యతల్ని నిర్వహించారు. 1989లో కుప్పం నియోజకవర్గానికి మారిన ఆయన వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. 1995లో టీడీపీలో పరిణామాలతో సెప్టెంబర్ 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, నవ్యాంధ్రకు 1 సారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.